ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మానస కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో మన మనస్సు యొక్క ఒత్తిడిని, సంఘర్షణని తగ్గించుకొని మనస్సుని ప్రశాంతంగా చేసుకొని దాన్ని కొంచెం దైవస్మరణలో, భగవత్ చింతనలో మన మనస్సుని ఉన్నతోన్నతంగా చేసుకునేందుకు ఒక ముఖ్యమైనటువంటి సాధనము మౌనం. దాన్నే సైలెన్స్. ఈ మౌన శక్తికి, సైలెన్స్కి ఎంతో పవర్ ఉంది. ఉదాహరణకి ఈరోజు మనం చూస్తే ఉదయం లేస్తూనే మనం మొబైల్ చూస్తూ లేస్తున్నాము. మొబైల్లో ఎన్నో నోటిఫికేషన్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఏదో రకమైనటువంటి మెసేజ్ని వాచ్ చేస్తూ ఉన్నాము. అంటే పూర్తిగా శబ్దము, సౌండ్ ఉన్నటువంటి ప్రపంచంలో ఉంటూ ఉన్నాము. సో మనం తరచుగా ఏదైతే వింటూ ఉంటామో అవే మన ఆలోచనలుగా కూడా పరివర్తన చెందుతూ ఉంటాయి. మరి ఈరోజు మనం హర్రీ బర్రీ లైఫ్ స్టైల్, పొద్దున్నే లేస్తున్నాము, మొబైల్తో లేస్తున్నాము, జాబ్కి రెడీ అవుతున్నాము, జాబ్కి వెళ్తున్నాము, ట్రాఫిక్ సాము, అక్కడ హెక్టిక్ షెడ్యూల్, అక్కడ స్ట్రెస్, టెన్షన్ అండ్ యాంగ్జైటీ, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నాము, మళ్ళీ మన మనస్సుని మనం రిలాక్స్ చేసుకోకుండానే మళ్ళీ టీవీ ఆన్ చేస్తున్నాము. ఈ విధంగా మన లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది. సో మరి ఇటువంటి సమయంలో ఈరోజు ఏమవుతుంది? ఒత్తిడి పెరిగిపోతుంది, సంఘర్షణ పెరుగుతుంది. మరి మనస్సు యొక్క ఒత్తిడిని, సంఘర్షణను తగ్గించుకోవడానికి చాలా గొప్ప సాధనం మౌనం, పవర్ ఆఫ్ సైలెన్స్. అందుకనే మౌనేన కలహం నాస్తి. మనం ఎంత తక్కువగా మాట్లాడతామో అంత కలహ క్లేశాలను తగ్గించుకోవడానికి చాలా అంటే చాలా అవకాశం ఉంటుంది. దీన్నే ఎలా చెప్తారు అంటే, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో పాపనాశకం, మౌనేన కలహం నాస్తి, నాస్తి జాగరతో భయం. అంటే మనం బాగా కృషి చేసామనుకోండి, హార్డ్ వర్క్ చేసాము, కమిట్మెంట్తో ఉన్నాము, మనము ప్రయత్నం చేసామనుకోండి, తప్పకుండా మన కృషి వలన, మన సాధన వలన, అది ఆధ్యాత్మిక మార్గం కావచ్చు, ఏ మార్గమైనా కావచ్చు, దుర్భిక్షాన్ని తొలగించుకొని మనం చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రతిరోజు నిత్యము కొంత సమయాన్ని కేటాయించుకొని ఏకాంతంలో కూర్చొని భగవద్ ధ్యానం చేయటం వలన, జపం చేయటం వలన మన జన్మాంతరాల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మౌనేన కలహం నాస్తి. లేనిపోని గొడవల్ని, లేనిపోని తగాదల్ని, ఫైటింగ్స్ని, ఆర్గ్యుమెంట్స్ని మనం తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలి అనంటే దానికి సాధనము మౌనము, సైలెన్స్. నాస్తి జాగరతో భయము. అంటే ఎప్పుడూ జాగరూకతతో ఉండేటువంటి వారికి, అవేర్నెస్తో ఉండేటువంటి వారికి ఎటువంటి భయము లేకుండా, ఎప్పుడు ఎటువంటి ఉపద్రవం వచ్చినా కానీ అలర్ట్నెస్తో, అటెన్షన్తో ఉండడం వలన చాలా నిర్భయంగా, నిశ్చింతగా ఉండొచ్చు. మరి మౌనము సైకలాజికల్గా ఎలా ఉపయోగపడుతుంది, అలాగే శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మ దీనికోసం ఎలా చెప్పారు అనేది చూద్దాం. ఈరోజు ఎక్కువగా మనం మాట్లాడడం వలన ఫస్ట్ మన మానసిక శక్తి తగ్గుతుంది. మరి మన మానసిక శక్తి తగ్గడం వలన మనం ఏ పని ఏ విధంగా కాన్సన్ట్రేషన్ చేసి చేయాలో చేయలేము. ఎందుకంటే అసలు ఎక్కువ మాట్లాడడానికి కారణం ఏంటంటే మనం ఎక్కువగా ఆలోచించటం, ఓవర్ థింకింగ్. ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాం కదా, సో మనలో మనమే తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం. కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, ఎవరు లేకపోయినప్పటికీ వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే లోపల ఉన్నటువంటి ఓవర్ థింకింగ్, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కదా, సో ఆటోమేటిక్గానే ఆ భావాలు, ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ ఎవరితో షేర్ చేసుకోవాలి కదా, సో ఎక్కువ మాటల్లోకి వచ్చేస్తాం. కొద్దిగా అయినా సరే మనం ప్రతిరోజు కొన్ని నిమిషాలైనా సరే మౌనం పాటించినట్లయితే మన ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది, నెగిటివ్ థింకింగ్ అనేది తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ థాట్స్ అనేది పెరుగుతుంది, మన మానసిక శక్తి అనేది పెరుగుతుంది. మరి ఒక విద్యార్థిగా
స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి అన్నా, లేదా మనం ఏదైనా ఒక దాని మీద దృష్టి పెట్టి క్రియేటివ్గా ఆలోచించాలి అన్నా కూడా ఈ సైలెన్స్ అనేది చాలా అంటే చాలా అవసరం. సైంటిస్టులను కూడా మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చేయాలి అని అంటే ఎంతో సైలెంట్గా ఉంటారు. మరి సైకాలజీ ఏం చెప్తుంది అని అంటే, మనస్సులో ఉన్నటువంటి నెగిటివిటీని తగ్గించుకోవడానికి, మనలో ఉన్నటువంటి ఓవర్ థింకింగ్ డిజార్డర్ని తగ్గించుకోవడానికి, మన మనస్సుని డీటాక్సిఫై చేసుకోవడానికి ఒక గొప్ప సాధనంగా మౌనము అనేది ఉపయోగపడుతుంది. సో ఇక రెండవది వచ్చేసి, జనరల్గా గతంలో మనకి ఏవైనా బాధలు కానీ చింతలు కానీ కలిగినప్పుడు, గతంలో ఎవరైనా మనల్ని అవమానించినా నిందించినప్పుడు మనం ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటాం కదా. సో ఆ ఎమోషనల్ రెస్పాన్సెస్ కానీ, ఆ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్సెస్ కానీ మన బ్రెయిన్లో ఎమిగ్డాలా అనేటువంటి పార్ట్ స్టోర్ చేస్తుంది. సో మనం ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో కానీ, లేదా 2 అవర్స్కి ఒకసారి మన కోసం మన మైండ్ని సైలెన్స్ చేసుకొని, మనస్సులో ఉన్నటువంటి ఆ చాటరింగ్ని, ఆ నెగిటివిటీని, ఆ నాయిస్ని మనం తగ్గించుకోగలిగినప్పుడు ఎమిగ్డాలా అనేది కూడా తక్కువగా పనిచేస్తుంది. తద్వారా మనకి యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ తగ్గుతాయి అని సైన్స్ ప్రూవ్ చేసి చెప్తుందన్నమాట. సో మనం ఒక విద్యార్థిగా ఉన్నా, ఒక ఉద్యోగిగా ఉన్నా, మనం ముందుకు వెళ్ళాలి అన్నా, ఏ పని చేయాలి అన్నా, మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలి అనన్నా, లేదా ధ్యానం చేయాలి అనన్నా, లేదా ఏకాగ్రతతో ఉండాలి అనన్నా, ఒక టాపిక్ని తీసుకొని దాని మీద మనం కాంటెంప్లేషన్ చేసే దానికోసం మనము ఆలోచించాలన్నా కూడా మౌనము, క్రియేటివిటీ, సైలెన్స్ అనేది కావాలి. ఎందుకంటే మనం ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. తద్వారా మనసు అశాంతికి గురి అయిపోతూ ఉంటుంది, డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో ఎమిగ్డాలా యాక్టివిటీ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మరి ఈరోజు మౌనంగా ఉండడము ఈజీనేనా? ఎందుకంటే ఈరోజు మనం ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఒక ప్రాబ్లం వచ్చినా, ఆ బాధని ఎవరితో షేర్ చేసుకోవాలి అని చెప్పి మొబైల్ తీసుకొని గంటలు గంటలు మాట్లాడుతూ ఉన్నాం కదా. అలాగే మనం టీవీకి అడిక్ట్ అయిపోతూ ఉన్నాం కదా. సో మరి మౌనంగా ఉండడము ఈజీనేనా? నేను మౌనంగా ఉండగలనా? మరి ఇటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు మనం మనస్సుతో ఎలా మాట్లాడతామో, మనస్సుకి ఏది నేర్పిస్తామో మనస్సు దాన్నే ఎస్ అంటుంది. నేను చెయ్యగలను, నాకు దైవ చింతన కావాలి, భగవత్ చింతన కావాలి, పరమాత్మ చింతన కావాలి, స్వయం నేనెవరో తెలుసుకొని, నా స్వరూపం ఏంటో తెలుసుకొని, నా శక్తి ఏంటో తెలుసుకొని, నా స్థితి ఏంటో తెలుసుకొని, లోపల మనస్సులో జరుగుతున్నటువంటి ఆలోచనల ప్రవాహం మీద దృష్టి పెట్టి నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి దాన్ని షిఫ్ట్ చేసి, చేంజ్ చేసి, ట్యూన్ చెయ్యాలి అనన్నా కూడా మనస్సు కాస్తో కూస్తో ప్రశాంతంగా ఉండాలి కదా. కాబట్టి మౌనం సాధ్యమేనా అని అనుకున్నప్పుడు మనం మనస్సుకి ఎప్పుడూ పాజిటివే చెప్పాలి. మనస్సు యొక్క గొప్ప విశిష్టత ఏంటంటే దానికి చెప్పగా 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 అది వింటుంది, అది అలవాటు చేసుకుంటుంది. కాబట్టి మౌనం సాధ్యమే. ప్రతిరోజు కొన్ని నిమిషాలు మౌనం ఉండడం వలన నా మనస్సే కదా డిటాక్స్ అవుతుంది, నా యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్సే కదా తగ్గుతాయి, నా కాన్సన్ట్రేషన్ లెవెల్సే కదా పెరుగుతాయి. ఏదైనా ఒక విషయం మీద సృజనాత్మకతతో, క్రియేటివిటీతో ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తి, స్థితి పెరుగుతుంది కదా. మరి నన్ను నేనే ఉద్ధరించుకోవాలి కదా, నన్ను నేనే ముందు పెట్టుకోవాలి కదా అనుకొని ఇలా మనతో మనము ఈ విధంగా పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకున్నప్పుడు నేను మౌనంగా ఉండగలను అని మనకు అర్థమవుతుంది. సో యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్, నెగిటివ్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు మనస్సు స్వతహాగానే డీటాక్సిఫై అవుతుంది. మరి మౌనము అంటే ఏంటంటే ఇక్కడ ఏమీ మాట్లాడకుండా, ఎవరిని పలకరించకుండా ఉండటం కాదు, వ్యర్థం మాట్లాడకుండా ఉండటము, అనవసరమైనటువంటి వ్యర్థ ప్రేలాపనలు ఏవి కూడా చేయకుండా ఉండటము, ఎవరితో ఎంత మితంగా మాట్లాడితే అంత కళ్యాణం ఉంది అని అర్థం చేసుకొని ఆ వ్యర్థ ప్రేలాపనల నుండి మన మనస్సుని ఫ్రీ చేసుకోవటము.
సో ఈ విధంగా మన మనస్సుని మనం ఫ్రీ చేసుకున్నప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ని, నెగిటివ్ ఎమోషన్స్ని అబ్జర్వ్ చేయగలం. తద్వారా సైకాలజీ ఏం చెప్తుంది అంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశీలన, మన మీద మనకి దృష్టి పెరుగుతుంది. ఈ కర్మేంద్రియాలన్నీ కూడా బయట ప్రపంచంలోకి వెళ్లకుండా మన మనస్సుని లోపలికి తీసుకొని మన మీద మనం దృష్టి పెట్టుకొని మన క్వాలిటీ ఆఫ్ థాట్స్ని పెంచుకోగలము. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటే ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా ఒక పరిస్థితిని మనం ఎదుర్కోవలసి వచ్చిందనుకోండి, సో అప్పుడు మన మనస్సుకి మనమే ధైర్యము, ఊరట కలిగించేటువంటి మాటలు మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడు మనస్సులో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని మనం అబ్జర్వ్ చేసుకొని పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయాలి అని అన్నా కూడా మౌన శక్తి అనేది అవసరం. ఈరోజు మనస్సు మౌనంగా లేకపోవటం వలన, మనం ఎక్కువగా మాట్లాడడం వలన, అనగా ఓవర్ థింకింగ్ చేయటం వలన, ఓవర్ స్పీకింగ్ అవడం వలన, ఓవర్ యాక్టింగ్ అవడం వలన మన ఆలోచనల మీద ప్రెషర్ పెరిగి, ఒత్తిడి పెరిగి, సంఘర్షణ పెరిగి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలని కూడా మనం ఎదుర్కోవలసి వస్తుంది. సో తద్వారా ఏమవుతుంది, మరి ఉదయం అంతా కూడా ఆలోచిస్తున్నాం, కొంచెం కూడా మన కోసం మనం టైం కేటాయించి ఆ ఆలోచనల ప్రవాహాన్ని మనం తగ్గించుకోలేకపోతున్నాం. తద్వారా ఈరోజు ఏమవుతుంది, స్లీపింగ్ డిజార్డర్స్. ఈరోజు చాలామంది నుంచి మనం కంప్లైంట్ వింటున్నాం కదా, మాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదండి, మేము పడుకున్న వెంటనే మాకు నిద్ర రావడం లేదండి. మరి స్లీపింగ్ డిజార్డర్స్ని తగ్గించుకొని పడుకున్న వెంటనే ప్రశాంతంగా పడుకోవాలి అని అంటే మౌనము లేదా సైలెన్స్ అనేది చాలా గొప్ప చమత్కారిక సాధనంగా పనిచేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మన మానసిక శక్తి పెరుగుతుంది, మన మెంటల్ విల్ పవర్ పెరుగుతుంది. సో స్లీపింగ్, మంచి నిద్రపోతాం. మరి ఈరోజు మనం బాగా మంచిగా చక్కగా నిద్రపోయామనుకోండి, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయామనుకోండి, బాడీ రీఛార్జ్ అవుతుంది, మైండ్ రీఛార్జ్ అవుతుంది, ఎమోషన్స్ లేదా మన భావోద్వేగాలు మన స్వీయ నియంత్రణలో ఉంటాయి. నెక్స్ట్ డే మళ్ళీ మనము చాలా అంటే చాలా రిఫ్రెష్గా మనం ఉండగలం అన్నమాట. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు మన కోసం మనం ఎందుకు టైం తీసుకోకూడదు? సో ఎప్పుడైతే మన కోసం మనం టైం తీసుకొని మన మనస్సుని మనం కొద్దిగా సైలెన్స్ చేసుకోగలిగితే మనతో మనము పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోగలం. ఇక ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటిది ఇంద్రియ నిగ్రహం లేదా సెల్ఫ్ కంట్రోల్. మనం ఏదైనా ఒకటి నేర్చుకునేటప్పుడు, లేదా ఒక టాపిక్ని స్టడీ చేసేటప్పుడు, లేదా ఒక దాని మీద మనం ఫోకస్ చేయాల్సి వచ్చినప్పుడు మనస్సు యొక్క డిస్ట్రాక్షన్స్, పరధ్యానం పెరిగిందనుకోండి, మనం అప్పుడు చేయగలమా? చేయలేం కదా. సో ఇక్కడ మనకి చాలా అవసరమైంది ఏంటి అని అంటే ఇంద్రియ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. మన కర్మేంద్రియాలు ఎక్కువగా ఏవి చూస్తున్నాయి, దేని మీద ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి? ఈ కళ్ళు దేన్ని చూస్తున్నాయి, ఈ నోరు ఏ విధంగా మాట్లాడుతుంది, ఈ చెవుల ద్వారా మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నాము అని ఒక్క క్షణమైనా సరే మనల్ని మనం అబ్జర్వ్ చేయాలి అన్నా కూడా మన మైండ్ సైలెంట్ ఉండాలి. సో అలా అబ్జర్వ్ చేసి మైండ్ని సైలెంట్గా పెట్టుకోవడం వలన సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే నాలో ఈ విధమైనటువంటి కోపం వస్తుంది, ఆవేశం ఉంది, భయం ఉంది, చిరాకు ఉంది, చింత ఉంది అని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు దాన్ని మనం మౌనంలో కూర్చొని పరిశీలించి మనల్ని మనం పరివర్తన చేసుకోవడానికి, చేంజ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా అవకాశం ఉంది. మరి అన్నింటికన్నా మన జీవితంలో ఉన్నతిలోకి వెళ్ళాలి అన్నా, ఎన్నో విజయాలు సాధించాలి అన్నా అతి ముఖ్యమైనటువంటిది కనెక్టింగ్ అవర్ సెల్ఫ్ టు ఆల్ మైటీ గాడ్లీ డివైన్ ఫాదర్. భగవంతునితో మనల్ని మనం ట్యూన్ చేసుకోవటం, కనెక్ట్ చేసుకోవటం. సో మరి దైవ చింతన అనేది మన జీవితంలో జరగాలి, మన మీద మనకి ఒక అబ్జర్వేషన్, కంట్రోల్ ఉండాలి అని అనుకున్నప్పుడు దైవ చింతన చేయాలి. భగవంతునితో మన మనస్సుని కనెక్ట్ చేసి ఆ అనంతమైన శాంతిని మన మనస్సులో,
మన హృదయంలో మన భావాలలో నింపుకోవాలి అన్నా కూడా మనస్సు ప్రశాంతంగా ఉండి మౌనాన్ని మన జీవితంలో అలవర్చుకున్నప్పుడు మాత్రమే ఆ ఈశ్వరునితో మనం కనెక్ట్ అయ్యి ఒక చక్కటి సంభాషణ చేసి మన బాధల్ని, మన చింతల్ని, మన బరువు బాధ్యతలని తండ్రికి అప్పగించి తండ్రి నుంచి గ్రేట్ డివైన్ పవర్స్ మనలో నింపుకోవడానికి కూడా ఈ సైలెన్స్ పవర్ అనేది చాలా అంటే చాలా యూస్ అవుతుంది. మనం తక్కువ మాట్లాడడం వలన మన సంబంధాలు మెరుగుపడతాయి. మనం తక్కువ మాట్లాడడం వలన మన మానసిక శాంతి, ఆంతరంగిక శాంతి పెరుగుతుంది. అయితే మనం చూస్తున్నాం కదా, మన భారతీయ సనాతన సంస్కృతిలో ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది తపస్వి మూర్తులు మౌనాన్ని ఒక చక్కటి ఆయుధంలాగా చేసుకొని వాళ్ళు తపస్సు చేయటానికి, వాళ్ళు యోగం చేయటానికి, వాళ్ళు ధ్యానం చేయటానికి, వాళ్ళు విశ్వ కళ్యాణంలో ఒక భాగంగా నిలబడటానికి, ఈ సృష్టిని ఉద్ధరించడానికి, అలాగే పరమాత్మతో వారి మనస్సుని అనుసంధానం చేయడం కోసం మౌనాన్ని ఒక గ్రేట్ టూల్గా, ఒక గ్రేట్ ఇన్స్ట్రుమెంట్గా తీసుకొని వాళ్ళ జీవితంలో అన్వయించుకొని తద్వారా వచ్చేటువంటి అతీంద్రియ సుఖాన్ని, ఆనందాన్ని ఎంత పొందారో ఎంతోమంది మహానుభావుల చరిత్రలను చూస్తే అర్థమవుతుంది. సర్ ఐజాక్ న్యూటన్ ఎన్నో ఫార్ములాస్ కనిపెట్టారు, గ్రేట్ సైంటిస్ట్. సర్ ఐజాక్ న్యూటన్ ఎవరింటికి వెళ్ళినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు 2 రోజులు 3 రోజులు కూడా ఆ ఇంటి వాళ్ళు వచ్చేసి ఆయనతో మాట్లాడకపోయినా, మీరు తిన్నారా తినలేదా అని అడగకపోయినా, ఆయన మాత్రం 36 అవర్స్ 40 అవర్స్ కూడా తన రీసెర్చ్ మీద తన దృష్టి పెట్టి తన సైలెన్స్గా ఉండడానికే ఈ సాధనాన్ని అతి గొప్ప సాధనంగా ఉపయోగించుకోగలిగారు. మరి ఈ విధంగా ఎన్నో రకాల బెనిఫిట్స్, మనసు డీటాక్సిఫికేషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, సంబంధాలు మెరుగుపడతాయి, క్రియేటివిటీ పెరుగుతుంది. ఏదైనా ఒక సమస్య, పరిస్థితి వచ్చినప్పుడు మనం దానికోసం ఆలోచించి మన నెగటివిటీని తగ్గించి ఒక చక్కటి పరిష్కారాన్ని, నివారణను కనుగొనడానికి కూడా ఈ సైలెన్స్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మరి శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మ ఈ మౌనం కోసం ఏ విధంగా చెప్పారో అనేది చూద్దాము. మనః ప్రసాద సౌమ్యత్వం, మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. భగవంతుడు, ఆ జగద్గురువు ఏ విధంగా మనకి తెలియజేస్తున్నారు అనంటే, జీవితంలో మౌనం అనేది చాలా గొప్ప సాధనం. మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి, ఎక్కువ అలసడి లేకుండా నిర్మలంగా ఉండాలి, మన మీద మనం దృష్టి పెట్టి జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి శక్తిని మనలో మనం సమకూర్చుకోవాలి అనంటే మన మనస్సు ప్రసాదంలాగా, అంటే భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప శక్తిలాగా మన మనస్సుని ఒక గొప్ప ఆయుధంలాగా మనం ఉపయోగించుకోవాలి. మన ప్రసాద సౌమ్యత్వం. ఎప్పుడైతే మన మనస్సు ఏ విధమైనటువంటి అలసడి లేకుండా, నెగిటివ్ లేకుండా, ఒత్తిడి లేకుండా, సంఘర్షణ లేకుండా ఉందనుకోండి, సౌమ్యత్వం అంటే మన భావాలలో, మన భావనలలో, మన ఆలోచనలలో ఆ మధురత, ఆ సౌమ్యత అనేది కనిపిస్తుంది. దీనివలన ఏమవుతుంది, మనస్సుని ప్రశాంతంగా చేసుకొని దైవ చింతన తీసుకొని పరమాత్మని ఆశీర్వాదాలను మనం స్వయంలో హృదయంలో నింపుకొని మనల్ని మనం పరిశీలన చేసుకొని మనలో ఉన్న నెగిటివిటీని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆత్మ వినిగ్రహ అంటే దుఃఖరాహిత్య స్థితికి అతి గొప్ప సాధనమైనటువంటి ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము. ఈ గుణాలని, ఈ శక్తుల్ని మనము అలవాటు చేసుకోగలం.
భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. మన భావాలలో కూడా ఒక క్లీన్లీనెస్, ఒక క్లారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు చూసేది మన భావనలనే. మనం ఎంత ప్యూర్ మైండ్తో, ఎంత సత్యమైనటువంటి హృదయంతో, ఎంత చక్కటి భావంతో మనం ఇతరులకి సేవ చేస్తున్నామో, లేకపోతే భగవంతుని యొక్క సేవ చేస్తూ ఉన్నామో అనేది మన భావనలు, మన ఇంటెన్షన్స్ని బట్టే ఉంటుంది. ఎప్పుడైతే మౌనం వహిస్తామో, తక్కువ మాట్లాడతామో, అప్పుడు స్వతహాగానే మన భావనలలో ఒక స్వతంత్రత, ఒక ప్రశాంతత కలుగుతుంది. భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. అప్పుడు మనము తపస్సు చేయడానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం కానీ, శక్తి కానీ, మనోస్థితి కానీ మనలో కలుగుతుంది. ఇక్కడ తపస్సు అంటే అడవికి వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని నిరంతర ధ్యానం చెయ్యటం కాదు. ఇక్కడ తపస్సు అనంటే స్వయం నేనెవరో తెలుసుకొని, నా స్వశక్తి ఏంటో తెలుసుకొని, నేనెందుకు ఈ సృష్టి పైన అవతరించానో తెలుసుకొని, భగవంతుడు నన్ను ఎందుకు పంపించారో తెలుసుకొని, ఈ జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకొని, వ్యర్థ చింతన లేకుండా, ఇతరుల మీద దృష్టి పెట్టకుండా, ఎక్కువగా వాళ్ళతో ఆత్మీయంగా, ప్రేమగా, మధురంగా ఉంటూనే మన మీద మనం దృష్టి పెట్టి మనలో ఉన్నటువంటి శక్తుల్ని, క్వాలిటీస్ని మనం పెంచుకోవటమే ఈ తపస్సు, ఈ శక్తి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఈరోజు ఎక్కువ శబ్దం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనం బయటకి ప్రయాణానికి అని స్టార్ట్ అయితే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మన మీద మనం దృష్టి పెట్టి మన శక్తిని పెంచుకొని, మనం ఆరోగ్యంగా ఉంటూ, మన మనస్సుని సాత్వికంగా చేసుకొని, కొంచెం సమయమైనా సరే దైవస్మరణ కోసం, దైవ చింతన కోసం మనం సమయాన్ని కేటాయించి మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఉన్నతిలోకి వెళ్ళటం కోసము ఈ మౌనము లేదా ఈ సైలెన్స్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మౌనాన్ని ఎప్పుడైతే మనము అలవర్చుకుంటామో, ఒక అలవాటుగా చేసుకుంటామో, డిస్ట్రాక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. సో తక్కువగా మాట్లాడడం వలన మన సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కావున కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో పాప నాశకం, మౌనేన కలహం నాస్తి, నాస్తి జాగరతో భయం. ఎంత తక్కువ మాట్లాడితే అంత కలహ క్లేశాలు, సంఘర్షణలు ఇవేవి మన జీవితంలో లేకుండా మనం చాలా ప్రశాంతంగా ఉంటాము. తద్వారా మన మనస్సు డీటాక్సిఫై అవుతుంది. ఒత్తిడి, సంఘర్షణ లెవెల్స్ని మనం తగ్గించుకోవచ్చు. సృజనాత్మకత పెరుగుతుంది. మన కోసం మనం టైం కేటాయించుకొని మనతో మనం పాజిటివ్ సెల్ఫ్ టాక్ని చేసుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. అలాగే శ్రీమద్ భగవద్గీతలో మన ప్రసాద సౌమ్యత్వం, మన మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. కొన్ని క్షణాలు ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉండడం వలన ఎన్నో చమత్కారకమైనటువంటి ప్రయోజనాలని మనం పొందొచ్చు. దీనివలన మన మానసిక శక్తి మెరుగుపడుతుంది. ఈ విధంగా మౌనం రోజులో కొంత సమయమైనా మనం ఉండడం వలన ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మరొక చక్కటి అంశంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.